దిస్ అకౌంట్ కెన్ నాట్ యూజ్ వాట్సాప్. ఒకవేళ మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇలాంటి మెసేజ్ ఏదైనా డిస్ప్లే అయింది అంటే మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయిందని అర్థం. ఓకే, ఇలా ఎందుకు బ్యాన్ అవుతుంది, దాని రీజన్స్ ఏంటి, ఒకవేళ అవ్వకూడదు అంటే ఏం చేయాలి అనే దాని గురించి వీడియో ఎండింగ్ లో మాట్లాడదాం. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ ఇలా బ్యాన్ అయిన అకౌంట్ ని ఎలా రికవర్ చేయాలి, ఆ బ్యాన్ ని ఎలా లిఫ్ట్ చేయాలి, సో దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నేను ఒక 2 minutes ప్రాసెస్ చెప్తాను. ఆ 2 minutes ప్రాసెస్ ని మీరు ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వండి, మీ అకౌంట్స్ రికవర్ అవుతాయి. అండ్ ఈ ప్రాసెస్ ఫాలో అయిన వాళ్ళలో 90% అకౌంట్స్ రికవర్ అయ్యాయి. అండ్ మిగిలిన 10% అనేది నిజంగా ఆ అకౌంట్స్ లో ప్రాబ్లం ఉండడం వల్ల సంథింగ్ ఏదో సో రికవర్ కాలేదు. సో ఈ ప్రాసెస్ ని మీరు ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వండి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యాక కూడా అకౌంట్ రికవర్ కాలేదు అంటే కూడా ఏం చేయాలి అనేది చెప్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, మీ అకౌంట్స్ ని ఈజీగా రికవర్ చేయొచ్చు. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ ని మీరు ఫాలో అయ్యాక మీ అకౌంట్స్ రికవర్ అవుతాయి కదా, అప్పుడు మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చి రికవర్ అయినట్టు ఒక చిన్న కామెంట్ చేయండి, అప్పుడు నాకు అసలైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ ఓపెన్ చేయండి, వాట్సాప్ హెల్ప్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాంటాక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీ ఏదైతే బ్యాన్ అయిందో వాట్సాప్ అకౌంట్ ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేశాక మీరు ఆ బ్యాన్ అయిన వాట్సాప్ ఏ మొబైల్లో యూజ్ చేస్తున్నారో కూడా ఆ మొబైల్ సెలెక్ట్ చేసుకోండి, ఆండ్రాయిడ్ ఐఫోన్ ఏంటనేది. దాని తర్వాత ఇక్కడ మెసేజ్ ఎంటర్ చేయమంటుంది. మనం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే నేను డిస్ప్లే చేస్తున్నా స్క్రీన్ మీద ఆ మెసేజ్ ని యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ చేసేయండి. అండ్ లాస్ట్ లో మీ మొబైల్ నెంబర్ కూడా అటాచ్ చేయండి. సో ఈ మెసేజ్ మీకు ఖచ్చితంగా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ లో నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసి సెండ్ క్వశ్చన్ చేయండి. ప్రాసెస్ అక్కడితో కంప్లీట్ అయిపోయినట్టే. బట్ ఇక్కడే అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీకు ఇన్స్టెంట్ గా ఒక మెయిల్ వస్తుంది, లైక్ మేము మీ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకున్నాము, మేము వెరిఫై చేసి అకౌంట్ రికవర్ చేస్తాము అన్నట్టు ఒక మెయిల్ వస్తుంది వాట్సాప్ నుంచి. సో దాని తర్వాత ఒక 2 to 3 days మాక్సిమం వెయిట్ చేయండి, మీ అకౌంట్ రికవర్ అవుతుంది. ఒకవేళ కాలేదు అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ని వేరే మెయిల్ ఐడి ఇచ్చి ట్రై చేయండి. సో ఇక్కడ వేరే కేసు కూడా ఉంది. మనం ఇలా మెయిల్ చేశాక మనకి వాట్సాప్ లో ఇంతకు ముందు జస్ట్ రిజిస్టర్ ఏ న్యూ నెంబర్ అనే ఆప్షన్ మాత్రమే కనిపించేది, ఇప్పుడు మారుతుంది అనమాట. అక్కడ లైక్ ఏదైనా మళ్ళీ మెసేజ్ ఇచ్చేటట్టు రిక్వెస్ట్ రేస్ చేసేటట్టు వస్తుంది ఆప్షన్. అలా మనం రిక్వెస్ట్ రేస్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడ మనకి ఒక మెసేజ్ పెట్టమని ఇస్తుంది, ఎంటర్ యువర్ మెసేజ్ అని. అక్కడ కూడా సేమ్ మళ్ళీ వాట్సాప్ లో నుంచి డైరెక్ట్ గా చేసేటప్పుడు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న ఈ మెసేజ్ నే అక్కడ పేస్ట్ చేయండి అండ్ లాస్ట్ మీ మొబైల్ నెంబర్ ని అటాచ్ చేయండి. సో ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే 90% అకౌంట్స్ రికవర్ అయిపోతాయి. ఒకవేళ కాలేదు అంటే మళ్ళీ మీరు ట్రై చేయండి డిఫరెంట్ మెయిల్స్ తో. ఒక 2-3 మెయిల్స్ తో ట్రై చేసాక కూడా మీరు అవ్వలేదు అంటే వెయిట్ చేయండి. డైరెక్ట్ గా ఒకవేళ అకౌంట్ లో నిజంగా ప్రాబ్లం ఉంటే మీకు డైరెక్ట్ గా మెయిల్ వచ్చేస్తుంది, లైక్ ఇలా ఈ యాక్టివిటీ మేము గమనించాం అకౌంట్ లో, మా పాలసీస్ కి అగైనెస్ట్ గా ఉంది, సో మేము దీన్ని బ్యాన్ చేస్తున్నాం అన్నట్టు మీకు క్లియర్ గా మెయిల్ వస్తుంది ఆ 2-3 days టైంలో. సో మీరు మెయిల్ ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది, అవుతుందా అవ్వదు అనేది కూడా మీకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది. సో మీరు 1 month బ్యాక్ మీ అకౌంట్ బ్యాన్ అయినా సరే ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. అయితే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.